తాడేపల్లిలో ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ఐ రిపీట్ ద డేట్ అగైన్, మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, ఆ నెక్స్ట్ 50 డేస్లోనే, అంటే జూలై 19 జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎక్కడా ఒక్క తప్పు జరగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 130,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ ఆ ఉద్యోగం పొందిన వాళ్ళంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. మన గ్రామాలలోనే మన ఇళ్లకు సేవలు అందిస్తూ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాటికల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేశాం. అంటే మే 30 నుంచి అక్టోబర్ 2 దాకా మొత్తం ప్రక్రియనే పూర్తి చేయగలిగాము అని అంటే కేవలం 4 నెలలు. 4 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు కూడా దొరలకుండా, ఎలాంటి లోపాలు లేకుండా ఓ చరిత్ర సృష్టించడం. కానీ ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని ఒకసారి ఇవాళ గమనిస్తే, మెగా డిఎస్సి పేరుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా అనే దానికి కూడా అర్హత లేదు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే, అది వేరే విషయం. ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి, దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే, అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాకం వల్ల
ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.